యెస్. సో, నీ విశ్వాసమే. నేనొక సాక్ష్యం విన్నాను. ఒక లేడీ. సో, ప్రార్థన చేయనప్పుడు మీరడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో, ఈ ఈ వాక్యం విని ఒక లేడీ తనకు ప్రెగ్నెన్సీ కాక 6 ఇయర్స్ అయింది. సో, 6 ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కావట్లేదని ఈ వాక్యం విని వాక్యాన్ని పట్టుకొని తనేం చేసిందంటే తన గర్భం మీద చెయ్యేసి థాంక్ యూ జీసస్. నాకు ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసినందుకు. థాంక్ యూ జీసస్. నాకు ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసినందుకు. పొద్దున లేవగానే ఫస్ట్ తన కడుపు మీద చేసుకొని, నాకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు వందనాలు. నాకు ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసినందుకు వందనాలు అని ఈ వాక్యాన్ని పట్టుకొని 3 నెలలు చేసిందట. సో, ఆ చేయగానే 3 నెలల తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. చూసారండి? విశ్వాసం వల్ల అలా జరిగింది. సో, ఇంకొక సాక్ష్యం నేను విన్నాను. ఒక పేద దేశము ఆఫ్రికా, యుతోపియా అలాంటి పేద దేశంలో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఉంటాడు. అక్కడ కారు కొనుక్కోవాలంటే ఒక ఫ్లైట్ కొనుక్కున్న దాంతో సమానము. మనకు ఫ్లైట్ కొనుక్కోవడానికి ఎంత ఇబ్బందో వాళ్ళకి కారు కొనుక్కోవడానికి అంత ఇబ్బంది. అంత పేద దేశము. సో, అతను ఏం చేశాడంటే ఒక షెడ్ కట్టించుకున్నాడు. షెడ్ కట్టించుకొని అందులో కారున్నట్టు ఊహించుకున్నాడు. సో, థాంక్ యూ జీసస్ నాకు ఈ కారు ఇచ్చినందుకు. థాంక్ యూ జీసస్ ఈ షెడ్ ఇచ్చినందుకు. ప్రతిరోజు కారున్నట్టుగా, కారు డోర్ తీస్తున్నట్టుగా, కారు తుడుచుకుంటున్నట్టుగా అలా ఇమాజినేషన్ చేసుకునేవాడు. సో, ఒక ధనిక దేశం నుంచి అమెరికా, లండన్ అనే దేశం నుంచి విజిటింగ్ కోసం ఆ దేశానికి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు అందులో ఒక బాబుకి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, ప్రాణాంతకరమైన సమస్య వచ్చినప్పుడు ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎళ్లి ప్రార్థించినప్పుడు ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రార్థన వల్ల ఆ బాబు మరణ పడక నుంచి పైకి లేవడం జరిగింది. సో, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ కి ఒక కార్ గిఫ్ట్ గా పంపించారు. సో, చూసారండి విశ్వాసం. ఆయన నమ్మాడు. రాకముందుకే ఒక షెడ్ కట్టించుకున్నాడు. రాకముందుకే ఆయన వచ్చినట్టుగా ఇమాజినేషన్ చేసుకున్నాడు. ఇంకొకసారి కొన్ని వందల మంది ప్రార్థన చేస్తున్నారు. అయ్యా వర్షాలు కురిపించు ప్రభువా! వర్షాలు కురిపించు ప్రభువా! అని ప్రార్థనలు చేస్తున్నారు. సో, ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఒక చిన్న పాప స్కూల్‌కెళ్ళేటప్పుడు ఈరోజు నా దేవుడు ఎలాగైనా వర్షం కురిపిస్తాడు. నా స్కూల్ డ్రెస్ తడిసిపోతది. నా యూనిఫార్మ్ తడిసిపోతది. లేకపోతే నా బుక్స్, నా కాళ్ళు అన్నీ తడిసిపోతాయని ఒక గొడుగు పట్టుకొని వెళ్తది. సో, అలా గొడుగు పట్టుకొని వెళ్తున్న ఆ చిన్నారిని చూసి దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. ఆమె విశ్వాసము ఈరోజు దేవుడు ఎలాగైనా నా వర్షాన్ని కురిపిస్తాడు. నేను వర్షంలో తడుచుకుంటూ రావాల్సొస్తది. అందుకే గొడుగు పట్టుకొని వెళ్తున్నాను అని అంటుంది. ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఆ రోజు వర్షాన్ని కురిపిస్తాడు. సో, చూసారండి విశ్వాసము అలా అల్టిమేట్ గా పనిచేస్తుంటా ఉంటది. సో, విశ్వాసం లేకుండా 100 మంది ప్రార్థించడం కంటే విశ్వాసంలో జీవించడము చాలా ముఖ్యము. సో, ఆ ప్రెగ్నెన్సీ లేడీ తనకు ప్రెగ్నెన్సీ కాకముందుకే వచ్చిందని అనుకున్నది తను పొందుకుంది. డౌట్ లేకుండా పొందుకుంది. అందుకే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ అతను ఫ్లైట్ కొనుక్కోవాలి. అంత కష్టము. అంటే కారు కొనుక్కోవాలంటే ఫ్లైట్ కొనుక్కోవాలంత కష్టమట వాళ్ళకు ఆ దేశంలో. పేద దేశము. తినడానికి ఆహారం ఉండదు. అలాంటిది దేవుడు ఒక అద్భుతం చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ యొక్క కారుని. తను అనుకున్న కారుని. సో, అలాగే ఈరోజు ఎలాగైనా నా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడని నమ్మి ఆమె గొడుగు పట్టుకొని వెళ్ళినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. అంటే దేవుడు నమ్మకాన్ని వమ్ము చేయడు. సో, ఇప్పుడు మనం మనుషులను నమ్మాము. ఇప్పుడు నేను మనుషులను నమ్మాననుకో తప్పకుండా వాళ్ళు వమ్ము చేస్తారు. కానీ మన దేవుడు మన నమ్మకాలను వమ్ము చేయడు. సో, ఎలాగైనా కూడా నీ నమ్మకం తగ్గట్టుగా ఆయన పనిచేస్తాడు. నీ విశ్వాసం తగ్గట్టుగా ఆయన పనిచేస్తాడు. అందుకే బిలీవ్ ఇన్ క్రైస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిలీవ్ ఇన్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. సో, యూ ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. నాకు వాక్య పరిచర్య జ్ఞానం లేనప్పుడు మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక 1 వీక్ నా తల మీద చేసుకొని అయ్యా నాకు వాక్య పరిచర్య జ్ఞానాన్ని ఇచ్చినందుకు వందనాలు. నాకు వాక్య పరిచర్య జ్ఞానాన్ని ఇచ్చినందుకు వందనాలు అని ఒక 1 వీక్ ప్రార్థించినప్పుడు నాకు బై డిఫాల్ట్ గా నేను వాక్యాన్ని బోధించడం స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ప్రేయర్ ఇన్ టంగ్స్ లో దేవుడిని నమ్ముకున్న కొత్తలో ఎవరికి ఉండదు ప్రేయర్ ఇన్ టంగ్స్. నేను ఒక 21 డేస్ ఫాస్టింగ్ లోపల అయ్యా నాకు అన్య భాషలలో మాట్లాడే శక్తిని ఇచ్చినందుకు వందనాలు. అన్య భాషలో మాట్లాడే శక్తిని ఇచ్చినందుకు వందనాలు అన్నప్పుడు 21 డేస్ అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పాను. 22nd డే రోజు నాకు అన్య భాషలో మాట్లాడే ఆ గిఫ్ట్ నాకు యాక్టివేట్ అయింది. 40 డేస్ ఫాస్టింగ్ లో 21 డేస్ కి అది యాక్టివేట్ అయింది. సో, ఇలాగే
సో అన్నిటి కూడా ఎలా ప్రార్థిస్తానంటే, అయ్యా నాకున్న సమస్త అప్పులను తీసేసినందుకు, అనారోగ్య సమస్యలను తీసేసినందుకు నీకే మహిమ కలుగును గాక. సో నీకు రాకముందుకే అవన్నీ కూడా తీసేసావని నేను ప్రార్థిస్తాను. సో అందుకే ఎప్పుడైనా రాకముందుకే నువ్వు అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పేసేయండి. నాకు నూతన జాబ్ ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు డబల్ ప్రమోషన్ ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు అప్రిసియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్ ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా ఇవన్నీ రాకముందుకే వచ్చాయని ప్రార్థిస్తున్నాను. అవి బై డిఫాల్ట్ గా ఏదో ఒక రోజు వస్తున్నాయి. కొన్ని అంశాల గురించి నేను 1 year నుంచి అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్తున్నాను, ఇంకా రావట్లేదు, కానీ వస్తాయి. అది ఒక రోజు కాకపోయినా ఒక రోజుకి అది వస్తుంది. అందుకే నువ్వు ఎప్పుడైనా కూడా ఇవ్వు అని అడగకు, ఇచ్చేసావని ప్రార్థించేసాయి. అయ్యా నాకు నూతన జాబ్ని ఇచ్చేసినందుకు వందనాలు, నా వీసాను ఎక్స్టెండ్ చేసినందుకు వందనాలు, నా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చినందుకు వందనాలు అని ఇలా ఇచ్చేసావని థ్యాంక్స్ చెప్పండి. అదే పొంది ఉన్నామని నమ్ముడి. సో నీకు ప్రార్థనకు జవాబు వస్తే నువ్వు ఎలాగైతే సంతోషంగా ఉంటావో అదే సంతోషంతో నువ్వు ఉండాలి. అయ్యా నువ్వు ఎగ్జామ్ రాసావు, నాకు అన్ని పాస్ చేసావు ప్రభువా అని థ్యాంక్స్ చెప్పండి. పొంది ఉన్నామని నమ్ముడి. సో యూ ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. సో వివాహం జరగలేదు, అయ్యా నాకు ఒక మంచి అమ్మాయిని నాకు ఇచ్చి వివాహాన్ని జరిపించావు, మంచి అబ్బాయిని తీసుకొచ్చి నాకు వివాహాన్ని జరిపించావు. సో దీన్నే పొంది ఉన్నామని నమ్ముడి. సో మీరు అడుగుచున్న వాటిని ఎల్లను నువ్వు ఇవ్వు అని కాదు, ఇచ్చేసావు అని థ్యాంక్స్ ప్రేయర్ చెప్పండి. అంతే. సో అంతే, ఏదో ఒక రోజు తప్పకుండా అది పొందుకుంటావు. ఎందుకంటే యూఆర్ గివింగ్ అడ్వాన్స్ థ్యాంక్స్ టు గాడ్, యూఆర్ షోయింగ్ ద ఫెయిత్. దాన్ని ఫెయిత్ ని చూపిస్తావు. నువ్వు అలా థ్యాంక్స్ చెప్పి మళ్ళా హృదయంలో అనుమానం ఉందా, పని జరగదు. సో నువ్వు థ్యాంక్స్, నీకు గర్భఫలం వచ్చినప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉంటావో రాకముందు కూడా అదే సంతోషంతో థ్యాంక్స్ చెప్పి, ఆ హార్ట్ లో ఆవగింజంత అనుమానం ఉన్నా కూడా నీకు ప్రార్థనకు జవాబులు రావు. అందుకే సందేహం ఉండకూడదు, దేవుడి విషయంలో సందేహం ఉండకూడదు, మనం అడుగుతున్న ప్రార్థనల విషయంలో సందేహం ఉండకూడదు. ఆ సందేహం వల్లనే మనము దేన్ని పొందుకోలేకపోతున్నాము. అందుకే డోంట్ డౌట్ ఆన్ గాడ్. అందుకే ఏం చేయాలి, ప్రే చేసుకోవాలి. ఈ డౌట్ అనే బీజాన్ని తీసివేయి ప్రభువా, ఈ డౌట్ అనే విత్తనాన్ని వేళ్లతో సహా తీసివేయి ప్రభువా అని ప్రార్థించండి. అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అందుకే ప్రతిరోజు కూడా థ్యాంక్స్ చెప్పండి. అయ్యా నీ కృపను బట్టి వందనాలు, నీ కనికరాన్ని బట్టి వందనాలు, నీ దయను బట్టి వందనాలు, నీ ప్రేమను, నీ వాత్సల్యాన్ని బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. అయ్యా నన్ను కూడా గొప్ప జనముగా చేసినందుకు వందనాలు. నువ్వు చేయకముందుకే చేసినా నన్ను దేవుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. అయ్యా నన్ను కూడా గొప్పగా అబ్రహాం వలె ఆశీర్వదించినందుకు వందనాలు. సో నువ్వు అలా ఆశీర్వదించే ముందుకే ఆశీర్వదించేసావని అనండి చాలు. నా నార్మల్ రిపోర్ట్ ని దయచేసినందుకు, నాకు అన్ని స్వస్థతను దయచేసినందుకు వందనాలు. సో ముందుగానే వందనాలు చెల్లించండి. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా, అయ్యా థ్యాంక్ యూ జీసస్, నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినందుకు వందనాలు, నాకు అన్ని సబ్జెక్ట్ లో పాస్ చేసినందుకు వందనాలు. సో అలా అన్నిటికీ ముందుగానే అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్పండి. నాకు ప్రాస్పారిటీ ఇచ్చినందుకు వందనాలు, నాకు నూతన గృహాన్ని ఇచ్చినందుకు వందనాలు. సో మై ప్రేయర్ లైక్ దట్ ఓన్లీ. నాకు ఏది లేకపోయినా నాకు అన్ని ఇచ్చేసావు ప్రభా, థ్యాంక్ యూ. నన్ను విశ్వాసంలో నడిపిస్తున్నావు, విశ్వాసంలో నడిపించు అనట్లేదు, నేను విశ్వాసంలో నడిపిస్తున్నావు, వందనాలయ్యా. నాకు నూతన గృహం ఇంకా రాలేదు, సరే నాకు నూతన గృహం ఇచ్చేసినందుకు వందనాలు ప్రభా, నూతన కారుని ఇచ్చేసినందుకు వందనాలయ్యా, నూతన జాబ్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. ఐ రిసీవ్డ్ ఇట్ టుడే, ఐ రిసీవ్డ్ ఇట్ నవ్ ఓన్లీ. సో ఐ విల్ ప్రే లైక్ దట్, ఐ విల్ ప్రే లైక్ దట్. అయ్యా నాకు సంఘాన్ని గొప్ప సంఘంగా చేసినందుకు వందనాలు. సో ఐ ప్రే లైక్ దట్. ఇవన్నీ కాలేదు, కానీ వచ్చాయని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఒక రోజు కాకపోయినా ఒక రోజు అవి పొందుకుంటాను. సో ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా నీ నోటి నుంచి వచ్చే మాట విశ్వాసంతో వస్తుంది. సో అలా మీరు ప్రాక్టీస్ చేయండి. సో యూ ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్, వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్, యూ ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. నీ భర్త మారట్లేదా, నా భర్తను మార్చు ప్రభు అని ప్రార్థించకు. నా భర్త మారాడు ప్రభువా, థ్యాంక్ యూ ప్రభు అని ప్రార్థించు. సో నా పిల్లలు మారారు ప్రభువా, థ్యాంక్ యూ అని ప్రార్థించు. సో అలాగే నా యొక్క భార్య మారింది ప్రభువా, థ్యాంక్ యూ అని ప్రార్థించు. సో అర్థమైందా, నాకు కారు వచ్చింది, నాకు బిల్డింగ్ వచ్చింది, నా పిల్లలు మారారు, నా భర్త మారింది, నా భార్య మారారు. సో ఏదైతే అడుగుతున్నావో ఆల్రెడీ యూ రిసీవ్డ్ ఇట్. అప్పుడే అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడే అంటున్నాడు. ఎప్పుడు నువ్వు నమ్మాలి, పొంది ఉన్నామని నమ్ముడి. నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చిందని నమ్ము, నీకు మంచి సబ్జెక్ట్ లో అన్ని మార్కులు వచ్చాయని నమ్ము. నమ్మినా ఫెయిల్ అయ్యావా అయితే డబల్ థ్యాంక్స్ చెప్పు. సో అర్థమవుతుందా అండి? డోంట్ చేంజ్ యువర్ అటిట్యూడ్ టువర్డ్స్ టు ది గాడ్, డోంట్ చేంజ్ యువర్ ఒపీనియన్ ఆన్ గాడ్. సో నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటా ఉంటాను ఎప్పటికీ కూడా. సో వచ్చిందా థ్యాంక్స్, రాలేదా డబల్ థ్యాంక్స్. ఎందుకంటే అక్కడ ఏ మేనేజర్ ఉన్నాడు, అక్కడ ఏం వర్క్ ఉందో, ఏ ప్రెషర్ ఉందో,
అది నాకు కంఫర్ట్గా ఉందో లేదో, అందుకే దేవుడు ఆపేశాడేమో. వచ్చిందా? దేవుడి చిత్త ప్రకారం ఇది ఇచ్చాడు, అందుకే ఇది నాకు వచ్చింది. సో అంత ది బెస్ట్ ఇచ్చేసాడు. సో చూసారా అండి, నీ మైండ్ లో, నీ యాటిట్యూడ్ లో దేవుడి యొక్క మనసు, దేవుడి యొక్క మనసు, దేవుడి మీద నీ మనసు గాని, నీ ఆలోచనలు గాని, నీ యొక్క ఒపీనియన్ గాని మార్చుకోకూడదు. ఏది చేసినా నా మంచికే నా దేవుడు చేస్తాడు. ఏది ఇచ్చినా నా మంచికే ఇస్తాడు. ఎవరిని ఇచ్చినా నా మంచికే ఇస్తాడు. ఎవరిని తీసేసినా నా మంచికే తీసేస్తాడు. ఏది చేసినా, అవమానం వచ్చినా నా మంచికే, నిందలు వచ్చినా నా మంచికే, అనారోగ్య సమస్యలు వచ్చినా నా మంచికే, కష్టాలు వచ్చినా నా మంచికే, సుఖాలు వచ్చినా నా మంచికే, బాధలు వచ్చినా నా మంచికే, అవమానాలు వచ్చినా నా మంచికే, అన్నిటికీ నా మంచికే అని చెప్పేసి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అందుకే నా మనసులో ఒక ప్రశాంతత ఉంటది. నా మనసులో ఒక అలజడి లేకుండా దీర్ఘశాంతంతో ఉండగలుగుతున్నాను. ఎందుకంటే ఒకడున్నాడు మన పక్షాన నిలబడడానికి, ఒకడున్నాడు మన పక్షాన వాద్యం ఆడడానికి, ఒకడున్నాడు మన పక్షాన నిలబడి మనల్ని పెంచడానికి, పోషించడానికి అని నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ బిలీవ్ తో ఉంటావో, ఆ బిలీవే పనిచేస్తుంది. అర్థమవుతుందా అండి? బిలీవ్ సిస్టమ్ మీదనే మొత్తం పనిచేస్తుంది. నీ విశ్వాసం మీదనే మొత్తం పనిచేస్తుంది. అందుకే నువ్వు దేవుని ఎంతగా నమ్ముతావో అంతగా నిన్ను వమ్ము చేయడు, అంతగా నువ్వు అద్భుతాలు చూస్తావు, అంతగా నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు, మహిమగల కార్యాలను చూస్తావు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అని అన్నాడు యేసయ్య. అందుకే వాక్యాల్లో జీవించాలి. ఇప్పుడు ఈ ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడు అన్నాడు. సో అలాగే నమ్మండి, తప్పే ఉన్నది. ఆ నమ్మకం బట్టే మీకు ఒక రోజు వస్తుందేమో. మీ పిల్లలకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, తీసేసామని ప్రార్థించండి, థ్యాంక్ యూ చెప్పేసేయండి, థ్యాంక్ యూ చెప్పేసేయండి, తీసేసావని చెప్పేయండి. ఏది ఉన్నా కూడా తీసేసావు ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా, నీ వంటి దేవుడు ఎవరు లేదు, నేను అడ్వాన్స్ థ్యాంక్స్ ఇచ్చేస్తున్నాను, తప్పకుండా నేను ఇది పొందుకున్నాను, ఐ రిసీవ్డ్ ఇట్ టుడే, ఈ క్షణమే. అందుకే ప్రేయర్ లో కూడా నేను ఒక మర్మం చెప్పాను, రేపు అనొద్దు, ఈ రోజు అనొద్దు, ఈ గడియలోనే చేసినందుకు వందనాలు. నాకు ఇప్పుడే, ఈ క్షణమే, మీరు ఎప్పుడైతే మోకరిస్తారో అప్పుడే నాకు ప్రార్థనకు జవాబు వచ్చిందని నమ్ముడి. సో అందుకే నేను అలాగే చేస్తాను. అయ్యా నాకు రేపు ఉద్యోగం ఈ ప్రభు, రేపు కారు, నో, నో టుమారో, డోంట్ పోస్ట్ పోన్ ఇట్ త్రూ యువర్ మౌత్. నీ మౌత్ తోటి రేపు పోస్ట్ పోన్ చేయకు. కొంతమంది నాకు నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయి ప్రభు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నాకు వివాహము, నెక్స్ట్ ఇయర్ జాబ్. నో, అలా కాదు. ఇప్పుడే నాకు జాబ్ ఇచ్చినందుకు వందనాలు. నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో అప్పుడే నాకు సమాధానం రావాలని అడగండి, అప్పుడే సమాధానం వచ్చిందని నమ్మండి, అప్పుడే సమాధానము పొందుకున్నానని నమ్మండి. అందుకే నీ ప్రేయర్ లో రేపు అనకు ఉండదు, ఈ రోజు అనకు, ఈ గడియలోనే అను, ఈ క్షణమే అడుగు. అర్థమవుతుందా? ఇన్స్టెంట్ గా నాకు జరగాలి ప్రభువా, ఇన్స్టెంట్ గా ఈ గడియలోనే నాకు సమాధానం కావాలి. నీకు నువ్వే రేపు 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 అనుకున్నావు అనుకో, నీ ప్రేయర్ కూడా అలాగే రేపు 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 అని పోస్ట్ పోన్ అవుతుంటది. అందుకే ఇది ఒక మర్మాలండి, ఇవన్నీ ప్రేయర్ లో మర్మాలు. ఈ గడియలోనే, నేను మోకరిస్తున్న ఈ గడియలోనే నాకు అద్భుతం జరగాలి, నేను మోకరించి ప్రార్థిస్తున్న ఈ గడియలోనే నాకు ఉద్యోగం రావాలి, ఈ గడియలోనే నాకు సమాధానము, ఈ గడియలోనే నేను స్వస్థత పడాలి. నువ్వు నువ్వు బీపీ, షుగర్, థైరాయిడ్ తో బాధపడుతున్నావా? నువ్వు మోకరించి అయ్యా ఈ గడియలోనే నాకు థైరాయిడ్ ని తీసివేయి ప్రభు అని ప్రార్థించు. థైరాయిడ్ ని తీసేసినందుకు వందనాలు ప్రభు అంటే నీకు తెలియకుండానే దేవుడు వచ్చి నిన్ను ముట్టేసి నిన్ను స్వస్థతపరుస్తాడు. ఈ క్షణంలోనే, ఈ గడియలోనే నాకు థైరాయిడ్ ని తీసేసినందుకు వందనాలు ప్రభు అను. సో అది అలాగే ఉంటది. 10 సార్లను, 100 సార్లను, 101సారి గన్ షాట్ గా వెళ్ళి తాకి నీకు ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. సో అర్థమవుతుందా? విశ్వాసం ఎలా, నువ్వు పలుకుతుంటే 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 విశ్వాసం పెరుగుతుంది. ఒక మనిషి దగ్గరికి వెళ్ళాట, ఒక మంచిగున్న మనిషిని నువ్వు పిచ్చోడు, నువ్వు పిచ్చోడు, పిచ్చోడు అని 100 సార్లు అంటే 101సారి వాడు నిజంగానే పిచ్చోడు అవుతాడు. ఒక మంచి రోగంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థత పడు, స్వస్థత పడు, స్వస్థత పడు అని ఒక 100 సార్లు మన నోటితోటి అంటే 101సారి తప్పకుండా వాడు స్వస్థత పడతాడు. ఒక మంచి ఒక పిచ్చోడి దగ్గరికి వెళ్ళి నువ్వు మంచోడు 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 అని ఒక 100 సార్లు అంటే ఆ పిచ్చోడు కాస్త మంచోడు అవుతాడు. చూసారండి? అలా అంటుంటే అంటుంటే అది జరుగుతుంది, అంటుంటే అంటుంటే నెరవేరుతుంది. అందుకే మీ అందరు కూడా మీ లైఫ్ ల గురించి ప్రవచించుకోవాలి. యేసు నామంలో నాకు జీవము వచ్చును కాక, యేసు నామంలో నాకు ఆరోగ్యం వచ్చును కాక, యేసు నామంలో నాకు ధనము ఐశ్వర్యము వచ్చును కాక. ప్రొఫెసీ, యేసు నామంలో నాకు మంచి ఆరోగ్యము, మంచి కుటుంబం, మంచి సంతోషం వచ్చును కాక. దట్ ఈస్ ద ప్రొఫెసీ. ప్రొఫెటిక్ వర్డ్స్ ని రిలీజ్ చేయండి, పాజిటివ్ వర్డ్స్ ని రిలీజ్ చేయండి. అది ఇప్పుడే జరగాలని ప్రార్థించండి, ఇప్పుడే జరిగిందని నమ్మి ప్రార్థించండి. అర్థమవుతుందండి? ఐ రిసీవ్డ్ ఇట్ నవ్ ఓన్లీ, నాట్ టుడే, నాట్ టుమారో.
I received it now only, not next hour also, next minute also, right now, right now. అందుకే మీరు గమనించారు లేదో, I prayed like that only. Right now, instant healing, my Lord. I'm declaring instant healing. రైట్ నౌ, రైట్ నౌ, రైట్ నౌ అనే వర్డ్ నేను యూజ్ చేస్తాను. ఇప్పుడే నాకు కావాలి. సో ఎందుకంటే ప్రార్థనకు జవాబు ఇచ్చడానికి ఆయన ఉన్నాడు, నువ్వు అడగడానికి నీకేంటి నొప్పి? అందుకే ఇప్పుడే నాకు కావాలి. సో అది నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మోకాల మీద నిలబడతావో అప్పుడే నీకు అద్భుతం జరగాలని ప్రార్థించండి, జరిగిందని ప్రార్థించండి, జరిగిందని నమ్మండి. అప్పుడు మీకు అలుగునని మీతో. ఇవన్నీ కూడా ఏం చేయాలి? విశ్వాసంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. సో ఏదైనా విశ్వాసమే. మనం ప్రతిరోజు ఆయిల్ అనాయింటింగ్ తీసుకుంటాం, నేను బిలీవ్ చేస్తాను ఆ అనాయింటింగ్ నాకు పనిచేస్తాయని. మీరు నమ్మకుండా తీసుకున్నారనుకోండి, మీకు అది పని చేయదు. నేను రోజు ఏంటిది ఆ వాటర్ ని అనాయింటింగ్ చేసుకొని తాగుతాను. రోజు కూడా నేను ఆ తినే పదార్థాన్ని, ఆహారాన్ని తీసుకొని ఈ నీ శరీరము నీ రక్తము అని తింటున్నాను. సో తినేటప్పుడు నేను అది ఆహార పదార్థం కాదు, దాన్ని యేసయ్య శరీరం అని తింటాను, యేసయ్య రక్తం అని త్రాగుతాను. సో అర్థమవుతుందా? ఇట్స్ అ బిలీవ్, అంతే. నేను బిలీవ్ చేయకుండా అది ఆహారమే అనుకుంటే ఆహారమే, నీళ్ళు అనుకుంటే నీళ్ళే, లేదు అని నీళ్లు కాదు యేసయ్య రక్తము అనుకుంటే యేసయ్య రక్తమే. సో నీ విశ్వాసం బట్టి దేవుడు పని చేస్తాడు ఎప్పుడైనా కూడా. సో అందుకే ఫెయిత్ ఈజ్ అల్టిమేట్ పవర్. విశ్వాసంతో ప్రార్థిస్తాం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము. సో 1 యోహాను 5:14 ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని. జస్ట్ యు సే లైక్ దట్. నీ ప్రార్థనకు జవాబు వస్తుందని రావట్లేదు అంటే నువ్వు దేవుడు వినట్లేదు అనుకోకు. సో ఆయన వింటున్నాడు, ఆయన విన్నాడు, ఆయన ఒక సమయాన్ని పెట్టుకుంటాడు. తప్పకుండా ఆయన విన్నాడు నా ప్రార్థన, తప్పకుండా నా ప్రార్థనకు జవాబు వచ్చిందని నమ్ము. ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాదిని మీ లైఫ్ లో నుంచి ఎక్స్క్లూడ్ చేయండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా మంది నోట్లో నుంచి అపవాది, అపవాది, అపవాది. నువ్వు వాడిని నమ్మితే వాడి కార్యాలు చూస్తావు. వాడు లేడు, నాకు దేవుడే ఉన్నాడు అంటే దేవుడి కార్యాలే చూస్తావు. సో నీకు కష్టం వచ్చినా కూడా అపవాది నోరు నుంచి లేపకండి, వద్దు. అనవసరమైన వాడి గురించి మాట్లాడి వాళ్ళను హైలైట్ చేయొద్దు. ఎప్పుడు కూడా అపవాదిని హైలైట్ చేయొద్దు, గాడ్ నే హైలైట్ చేయి. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, యోబుకి అంత కష్టం వచ్చినా కూడా నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు అన్నాడు. కానీ నా దేవుడు ఇచ్చాడు, అపవాది తీసుకున్నాడు అని అన్నాడా? అనలేదు కదా. సో ఇదన్నీ అపవాది శోధనలు, వద్దు. అది తీసేసేయండి. నా దేవుడి పరీక్ష అనుకో, నా దేవుడు మారుస్తున్నాడు అనుకో, నా దేవుడు నన్ను నలగొడుతున్నాడు అనుకో, చితగొడుతున్నాడు అనుకో, నా దేవుడు నన్ను పరిపూర్ణంగా మారుస్తున్నాడు అనుకో, ఆభరణం లాగా మారుస్తున్నాడు అనుకో. అందుకే ఎక్స్క్లూడ్ చేయండి. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు బ్రదర్, నాకు అపవాది ఆపుతున్నాడు. నో 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 నో. నీ ప్రార్థన ఈ రోజే, ఈ గడియలోనే వినపడుతుంది. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, యేసయ్య నాకు ఇప్పుడే నూతన కారు వచ్చును గాక, ఆమేన్. ఈ ప్రార్థన దేవుడికి వినపడ్డది, నేను నమ్ముతున్నాను. ఒక రోజు కాకపోయినా ఒక రోజు నాకు నూతన కారు వస్తుంది. ఐ విల్ గివ్ ద టెస్టిమోనీ టు యూ. మీకు అందరికి టెస్టిమోనీ ఇస్తాను. సో ఈ ప్రార్థన వినపడ్డది. సో మేబీ డిలే కావచ్చు, మేబీ టైం పట్టవచ్చు, బట్ మై గాడ్ లిజన్ మై ప్రేయర్. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, తప్పకుండా ఆయన ఒక రోజు ఇస్తాడు నాకు అని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తాను. వచ్చిన రోజు మీకు సాక్ష్యం చెప్తాను. సో అర్థమవుతుందా అండి? ఇక్కడ అపవాది ఏమున్నాడు? కార్ డిలే అయితే అపవాదా? లేకపోతే జాబ్ రాకపోతే అపవాదా? నో, అలాంటి పెట్టుకోవద్దు. నువ్వు అపవాది మీద ఫోకస్ చేస్తే వాడి అద్భుతాలు చూస్తావు, వాడి యొక్క కార్యాలు చూస్తావు. నువ్వు దేవుడి మీద ఫోకస్ చేస్తే దేవుడి యొక్క కార్యాలు చూస్తావు. అందుకే ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ, నాట్ డెవిల్, నాట్ మ్యాన్స్. ఎవరి మీద ఫోకస్ చేయకండి. సో నీ బ్లైండ్ ఫెయిత్ గాడ్ మీదనే ఉండాలి, అదే నడిపించాలి. నీ విశ్వాసంలోనే నువ్వు నడవాలి, విశ్వాసమే నిన్ను నడిపించాలి. అర్థమవుతుందా అండి? మన కాళ్ళ మీద మనం ఎలాగైతే నిలబడతామో విశ్వాసం మీద అలాగే నిలబడాలి. ఎస్, దిస్ ఈజ్ మై గాడ్ ఓన్లీ, గాడ్ ఓన్లీ కెన్ డూ. ఒకవేళ రాలేదా, నా దేవుడి చిత్తమే. వచ్చిందా, దేవుడి చిత్తమే. సో అర్థమవుతుందా? వచ్చినా రాకపోయినా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. వచ్చినప్పుడు ఒక్కసారి, రాకపోతే 10 సార్లు చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఆ 10 సార్లు నువ్వు చెప్పే థ్యాంక్స్ ని బట్టి దేవుడు నీకు ఏదైతే కోల్పోయావో అది నూరింతలుగా ఇస్తాడు. అందుకే నువ్వు అడిగేటప్పుడు ఆయన నిన్ను ఆలకించాడు. నేను ఎప్పుడు ప్రేయర్ చేసినా, మోకరించిన, ఐ విల్ ఫీల్ లైక్, నేను ఎప్పుడైనా మీరు గమనించారు లేదు, మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నేను మోకరించి నా తలను నేల కానించి ప్రేయర్ చేస్తా. నేను మోకరించి నా నడుము వంచి నా తల నేల కానించి ప్రేర్ చేస్తా. నేను నేల కానించి ప్రేర్ చేసేటప్పుడు నా తల ఆయన పాదాల మీద ఉన్నదని నన్ను నమ్ముతాను.
అర్థమవుతుందా? నా తల దేవుడి పాదాల మీద పెట్టి ప్రార్థన అంటే ఐ ఫీల్ లైక్ నా దేవుడు ముందు నేను మోకరించి ఆయన పాదాల మీద నేను తల పెట్టి ప్రార్థిస్తున్నానని నమ్మి ప్రార్థిస్తాను. సో అర్థమవుతుందా? సో నేనెప్పుడు ప్రార్థించినా నా ముందు యేసయ్య ఉన్నాడని ప్రార్థిస్తాను. యేసయ్య నా మనవి వింటున్నాడని ప్రార్థిస్తున్నాను. నా ముందే ఉన్నాడని ఇమాజినేషన్ చేసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అయ్యా నీ ముందు మోకరించి నడుము వంచి నా తల మీ పాదాల మీద పెట్టి అంటే నా తలను నేను నేల కానిచ్చి ప్రార్థిస్తా. సో అప్పుడు నా తల ఆయన పాదాల మీద ఉన్నదని నేను నమ్ముతాను. ఐ బిలీవ్ దట్ నా మై హెడ్ ఆర్ దేర్ ఆన్ జీసస్ ఫీట్. ఆయన తల మీద ఆయన పాదాల మీద ఉందని నేను నమ్ముతాను. సో అది ఇమాజినేషన్, అది నా బిలీఫ్, అది నా నమ్మకము. నా దేవుడు నా ప్రేయర్ రూమ్ లోనే ఉన్నాడు. నేను ప్రేయర్ చేస్తున్న గడియలోనే నా దేవుడు ఎప్పుడైతే మోకరించానో అప్పుడే ఆయన నా ప్రత్యక్షమయ్యాడు, నా ముందు ప్రత్యక్షమయ్యాడు అని నమ్ముతాను, నమ్మి ప్రార్థిస్తాను. అర్థమవుతుందండి? ఎందుకంటే నీ లోపలనే లోకాన్ని జయించిన వాడు ఉన్నాడు, నీ లోపలనే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు. యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. కానీ నువ్వేంటున్నావు, నా ప్రార్థన అక్కడ దాకా వినపడిందా వినపడలేదా? నో నో నో, సర్వంతర్యామి. నువ్వు యోబు చేప గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తే కూడా యోన చేప గర్భంలో ఉండి ప్రార్థిస్తే కూడా దేవుడికి వినపడిందండి. మనం భూదిగవంతులకు వెళ్ళి సముద్ర గర్భంలోకి వెళ్ళి చీకటి స్థలంలో ప్రార్థించినా కూడా దేవుడికి వినపడుతుంది. ఎందుకంటే సృష్టి అంతా ఆయన లోపలనే ఉంది, ఆయన ద్వారానే వచ్చింది. నువ్వు ఫ్లైట్ లో వెళ్ళి ప్రార్థించిన ఆయనకి వినపడుతుంది, ట్రైన్ లో వెళ్ళి ప్రార్థించిన ఆయనకి వినపడుతుంది, లేకపోతే నే సముద్ర గర్భంలోకి వెళ్ళి చేప కడుపులో ఉండి ప్రార్థించిన ఆయనకి వినపడుతుంది. ఆయనకు వినపడని స్థలం అంటూ లేదు, ఆయనకు మరుగైన స్థలం అంటూ ఏది లేదు. అందుకే నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు దేవుడికి వినపడుతుందా వినపడట్లేదా? వినపడుతుందండి. ఎందుకు వినపడదు? ఈ లోకమంతా ఆయనదే. ఈ లోకంలో అణువు ఆయనలో ఉన్నాడు, అణువులో ఆయన ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు. అంతా ఆయన ద్వారా వచ్చింది, ఆయన వల్ల వచ్చింది. ఆ అనుమానం ఏదైతే ఉంటుందో ఆ అనుమానం వల్ల నువ్వు దేవుడి దగ్గరికి సమాధానం పొందవు. సో ఆలకించునని మనం మెరిగిన ఎడల, సో ఆయన ఆలకించాడు, ఆయన నా ప్రార్థన విన్నాడని నువ్వు ఎరిగిన ఎడల, మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనం ఏవైతే అడుగుతున్నామో అవి కలుగును. ఎస్, నా దేవుడు, మై గాడ్ ఈజ్ లిసన్ టు మై ప్రేయర్, మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్. ఒకవేళ ఆన్సర్ రాకపోయినా నా ప్రార్థన వినపడింది. మేబీ అది నాకు కరెక్ట్ కాదేమో, మేబీ ఇంకొంత సమయం కావాలేమో, మేబీ అది నాకుంటే, నాకు అది ఆ ఆశీర్వాదం ఉంటే నేను తప్పిపోతానేమో, తొలగిపోతానేమో. అందుకే దేవుడు ఈ ల్యాక్ పెట్టాడేమో, ఈ షార్టేజ్ పెట్టాడేమో, ఈ లిమిటేషన్ పెట్టాడేమో. సో అందుకే ఈ వాట్ ఎవర్ హ్యాపెన్, ఇట్స్ హ్యాపెన్ సో అకార్డింగ్ టు గాడ్స్ విల్ ఓన్లీ. సో అందుకే నువ్వు అడిగేటప్పుడు దేవుడు విన్నాడని నమ్ము, నువ్వు పొందుకున్నావని నమ్ము, అప్పుడే నీకు ప్రార్థనలకు జవాబులు వస్తాయి. సో ఇలాంటి ఫేత్ ఇవ్వమని దేవుణ్ణి అడగాలి ఎప్పుడైనా కూడా. అందుకే నేను అడిగాను, నాకు దేవుని నమ్ముకున్న కొత్తలో ప్రార్థించే శక్తి లేదు, ప్రార్థించే జ్ఞానము లేదు. అడిగాను, లార్డ్ గివ్ మీ ద విజ్డమ్ టు హౌ టు ప్రే. అప్పుడు మీకే చెప్పాను కదా, ఇన్ని మర్మాలు, ఇలా ప్రార్థించుకోవాలి, అలా ప్రార్థించుకోవాలి, ఇన్ని అంశాల గురించి ప్రార్థించుకోవాలి. సో దేవుడు అడిగినప్పుడు నాకు ఆ విజ్డమ్ ఇచ్చేసాడు. ప్రార్థించే మర్మాలు అడగండి దేవుని, ప్రార్థించే మర్మాలు ఇవ్వండి ప్రభువా. ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించే జ్ఞానం ఇవ్వండి, ప్రార్థించే జ్ఞానం ఇవ్వమని అడగండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్క్ గాడ్, నాకు ప్రార్థించడానికి జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడిగాను. సో దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి, సో ఎన్ని మర్మాలు ఉన్నాయో అన్ని మర్మాలు నాకు చూపించాడు. ఎన్ని అంశాల గురించి ప్రార్థించుకోవాలి, ఎలా ప్రార్థించుకోవాలి, చిన్న చిన్న వాటి మీద ఎలా ప్రార్థించుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. ఎందుకంటే నువ్వు చిన్న వాటి మీద దేవుడి మీద నమ్మకం లేకపోతే పెద్దవాడి మీద ఎలా నమ్మకం ఉంటుంది? నువ్వు ఎవరినన్నా నమ్మాలంటే ఒక రూపాయి ఇచ్చే కదా నువ్వు నమ్ముతావు. ₹1,00,00,000 సడన్ గా ఒకరి చేతిలో పెట్టలేము కదా. ఒక ₹1,000 ₹100 ఇచ్చి నమ్మకం కుదిరిన తర్వాత 10,000 ఇస్తావు, 10,000 ఇచ్చిన తర్వాత 20,000 ఇస్తావు. అలాగే నీ యొక్క నమ్మకాన్ని బట్టి కూడా దేవుడు నీకు అభివృద్ధి పరుస్తాడు, నీ విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అందుకే వాక్ విత్ ఫెయిత్, విశ్వాసంలో జీవించండి, విశ్వాసంలో నడవండి అని దేవుడు చెప్తున్నాడు. నశించిపోవు సువర్ణము, 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కాదా? చూసారా అండి, నశించిపోవు సువర్ణము, సువర్ణం అంటే బంగారము, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కాదా? చూసారా, మన శోధనలు దేవుడు ఎందుకు తీసుకొస్తాడు, పరీక్షలు ఎందుకు తీసుకొస్తే నిన్ను శుద్ధీకరించడానికే. అందుకే నీ డిలేలో శుద్ధీకరణ జరుగుతుంది, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆభరణం తయారు కావాలంటే ఫస్ట్ అది శుద్ధీకరించబడాలి. నువ్వు కూడా ఆభరణం లాగా మారాలి. నువ్వు కూడా
నువ్వు కూడా సాక్ష్యం లాగా మారాలంటే నువ్వు శుద్ధీకరించబడాలి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. చూసారా అండి, విశ్వాసానికి పరీక్ష పెడతాను అంటాడు. ఇప్పుడు సువర్ణము బంగారానికి ఆ అగ్నిలు వేయకపోతే శుద్ధీకరణ జరగదు. అలాగే దాని కంటే అమూల్యమైన మీ విశ్వాసము. సో బంగారం కంటే మన విశ్వాసము అమూల్యమైనదట. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అందుకే అపవాదిని స్తుతించకు. దేవుడు నిన్ను శోధనలో నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ శోధన ద్వారా నిన్ను పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే పరీక్ష లేని విశ్వాసము మృతతుల్యము. అర్థమవుతుందా? సో ఇప్పుడు సువర్ణాన్ని బంగారం వేసి కాల్చినప్పుడు శుద్ధీకరణ అవుతుంది. ఈ శోధనలు, ఈ వేదనలు, ఈ రోదనలు, ఈ సమస్యలు, ఈ శ్రమలు, ఈ పోరాటాలు నిన్ను శుద్ధీకరణ చేస్తాయి, శుద్ధీకరణ చేస్తాయి. పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా అండి, ఇప్పుడు మీ విశ్వాసానికి వస్తున్న పరీక్షల వల్ల నువ్వేమవుతున్నావట? మహిమ పెరుగుతుందట, ఘనత పెరుగుతుందట, కారణం అవుతున్నావట. రేపు రెండో రాకడ సమయానికి ఈ పరీక్షలే మనల్ని పైకి తీసుకెళ్తున్నాయి. అందుకే ఏది జరిగినా కూడా విశ్వాసానికి పరీక్ష అనుకో. సో అమూల్యమైనదట విశ్వాసము. చూసారండి, ఇట్స్ ఫెయిత్ ఇస్ గ్రేట్. అందుకే దేవుడు పరీక్షలు పెడతాడు. నా జీవితంలో చాలా పరీక్షలు పెట్టాడు. ఉంటాడా, వెళ్ళిపోతాడా, నడిపిస్తాడా, నడిపియడా. సో నాకు చిన్నప్పటి ఒక మొండి ధైర్యం ఉంటది. అంటే ఏదైనా పని అనుకుంటే అది సాధించాల్సిందే. ఆ గుండె ధైర్యం ఒకటి ఉంటది, ఆ మొండి ధైర్యం ఒకటి ఉంటది. అది మనసులో అనుకున్నాను అంటే ఎంత కష్టాలు వచ్చినా కూడా నేను నెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. సో ఆ గుణం ఇచ్చింది ఎవరు? దేవుడే. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడినే నమ్మాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. దేవుడి మీదనే ఆధారపడాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. అలాగే జరుగుతుంది. ఎన్ని శోధనలు వచ్చాయో మీకు తెలియదు. ఎంతమంది దూషించారో, ఎంతమంది విమర్శించారో. బ్యాక్ రా, ఈ దేవుడేనా, ఆ దేవుళ్ళు చేయలేరా? నో, నేను డిసైడ్ అయ్యాను. ఒకసారి నేను డిసైడ్ అయ్యాను, అంతే. జీసస్ క్రైస్ట్ ఈజ్ మై గాడ్ ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. మీరేమన్నా అనుకోండి, ఎవరేమన్నా అనుకోండి. సో అలాగే బ్లైండ్ ఫెయిత్ తో ముందడికి వస్తున్నాను. నేను నిలబడి దేవుడు నా ద్వారా అనేక మందిని నిలబెట్టాడు. నన్ను నిలబెట్టి దేవుడు నా ద్వారా అనేక మందిని నిలబెడుతున్నాడు దేవుళ్ళో. చూచారా అండి? సో ఫెయిత్ అంతా కూడా ఫెయిత్ మీదనే నడుస్తుంది, విశ్వాసం మీదనే నడుస్తుంది. తప్పకుండా నా దేవుడు పిలుచుకున్నాడు. తప్పకుండా నన్ను దేవుడు అన్ని జనుల ముందు గొప్ప జనంగా చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు, ఓడిపోనిచ్చే దేవుడు కాదు. ఐ విల్ ప్రే లైక్ దట్. సో ఎందుకంటే నా చుట్టూ అంతా అదే సమాజం. బంధువుల ఇంటికి వెళ్ళిన అదే, చుట్టాల ఇంటికి వెళ్ళిన అదే, అపార్ట్మెంట్ లో అదే, ఆఫీస్కి వెళ్ళిన అదే. సో అందరి ముందు దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. సో దేవుడు తప్పకుండా నన్ను అందరికంటే అందుకే వాళ్ళకు లేవు కష్టాలు, నాకే ఉన్నాయి. వాళ్ళకు లేవు పరీక్షలు, నాకున్నాయి. అందుకే అన్నిటిని కూడా నెట్టుకుంటూ దేవుడు తీసుకొస్తున్నాడు. ఎందుకు? మహిమను, ఘనతయు కలగడానికి. అందుకే కష్టాలు లేవంటే వాళ్ళకు డేంజర్ లో ఉన్నట్టు. ఎప్పుడైనా కూడా మనకు శోధనలు వస్తున్నాయా, మనము రైట్ వేలో ఉన్నట్టు అని అర్థమైంది. అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకే విశ్వసించుచు. కరెక్టే కదండి. మనం ఎవరన్నా జీసస్ క్రైస్ట్ ని చూసామా? చూడలేము. సో మనం ఎవ్వరం కూడా ఆయనను చూడలేదు. మనం ఎవ్వరం కూడా ఆయనను నమ్మలేదు. మనం ఎవ్వరం కూడా ఆయన మీద, అంటే ఆయన చనిపోయాడని మనకు తెలుసు కానీ చూడలేదు. ఆయన భూలోకానికి వచ్చాడని తెలుసు కానీ చూడలేదు. ఆయన మన కోసం పుట్టాడని తెలుసు, మన కోసం మరణించాడని తెలుసు, మళ్ళీ మన కోసం వస్తాడని తెలుసు. ఇదన్నీ కూడా మనం ఏం చూడలేదు కానీ నమ్ముతున్నాము. అదే విశ్వాసము. మీరు ఆయనను చూడకపోయినాను ఆయనను ప్రేమించుచున్నారు. చూసారా అండి? మనం చూడలేదు ఎవరం కూడా, కానీ ప్రేమిస్తున్నాము, ఇష్టపడుతున్నాము, ఈయన్నే దేవుడని నమ్ముతున్నాము. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలమును. చూసారండి? చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అంటాడు దేవుడు. సో మనందరం కూడా దేవుణ్ణి చూడలేదు, పునరుత్థానము చూడలేదు, మరణము చూడలేదు, జననము చూడలేదు. రెండో రాకడ మాత్రం మనం చూడగలుగుతాము. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము? మన కోసం వస్తున్నాడని నమ్ముతున్నాము. ఒకవేళ రాకపోతే, ఒకవేళ ఇదన్నీ అబద్ధం అని నమ్ముతున్నామా? నిజమనే నమ్ముతున్నాము. దట్ ఈస్ కాల్డ్ బ్లైండ్ ఫెయిత్. బైబిల్లో ఏది రాసేదో అదే నమ్ముతున్నాము. ఈయన్నే లోకాన్ని సృష్టించాడని నమ్ముతున్నాము. బైబిల్లో రాసింది. సో దీన్నే ఫెయిత్ అంటారు. నో ఆర్గ్యుమెంట్స్, నో డిబేట్స్, నో డివియేషన్స్, జస్ట్ వీఆర్ ఫాలోయింగ్ ద బైబిల్ బ్లైండ్లీ. సో దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఆ ఫెయిత్ కి ఏమి ఇస్తానంటున్నాడు? ఫలాన్ని ఇస్తానంటున్నాడు.
అందుకే మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతను ప్రార్థన చేయవలెను. సో ఇక్కడ వాక్యం చూద్దాము. సో చూడకపోయినా ఆయనను నమ్ముచున్నాను. సో మీరు కూడా విశ్వాసంలో ముందుగానే రిసీవ్ చేసుకున్నానని నమ్మండి. దానికి ఫలం వస్తుంది. అందుకే ఫెయిత్ కి ఒక రివార్డ్ ఇస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా విశ్వాసానికి దేవుడు రివార్డ్ ఇస్తాడు. ఆ విశ్వాసము వమ్ము కాకుండా చూసుకుంటాడు. అది దేవుడి యొక్క బాధ్యత. ఇప్పుడు నేను దేవుడిని బ్లైండ్ గా నమ్మానండి, అది ఆయన బాధ్యత. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకోవడం ఆయన బాధ్యత. ఆయన తప్పకుండా వమ్ము చేయడు. ఆయన మనిషి కాదు. ఒక మనిషిని మనం బ్లైండ్ గా నమ్మామనుకో, తప్పక దే విల్ లీవ్ యూ, దే విల్ వదిలేసి వెళ్ళొచ్చు, వాళ్ళు మోసం చేసి వెళ్ళొచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఆ గుణం లేదు ఆయన లోపల, మోసం చేసే గుణం లేదు, నమ్మిన వాళ్ళను వమ్ము చేసే గుణం అయితే లేదు ఆయన లోపల. ఆ గుణం అది కాదు. మనుషుల గుణం వేరు, దైవ గుణం వేరు. సో శ్రమ సంభవించిన ప్రార్థన చేయి. సో అర్థమవుతుందా? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. శ్రమలన్నీ పోవడానికి కారణం ప్రార్థననే, పోరాటాలు పోవడానికి కారణం ప్రార్థననే. సో నేను ప్రార్థనలనే పోరాడుతున్నాను 5 సంవత్సరాల నుంచి అన్ని సమస్యల మీద పోరాడుతున్నాను, శ్రమల మీద పోరాడుతున్నాను. ఎలా పోరాడుతున్నాను? ప్రార్థన ద్వారా పోరాడుతున్నాను. సమస్య వెనుక సమస్య, శ్రమ వెనుక శ్రమ, పోరాటం వెనుక పోరాటము, పరీక్ష వెనుక పరీక్ష, అన్నిటిని కూడా తట్టుకొని నేను నిలబడి 10 మందిని నిలబెట్టేలాగా దేవుడు చేస్తున్నాడు. సో అందుకే శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయలేని, ఎవరికైనా నువ్వు సంతోషం కలైన కీర్తనలు పాడవలేను. చూసారా, నువ్వు అన్ని వేళల్లో దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, ప్రార్థించు, వాక్యం చదువుకో, వాక్యం విను, చాలు. ఇదేమి ఆపద్దు. అదే ఫెయిత్ అంటారు. నీ ప్రార్థనలకు జవాబు రాలేదని ప్రార్థన చేయడం ఆపేసావా, ఫెయిత్ ఆగిపోయినట్టే. నువ్వు దేవుణ్ణి నమ్మడం ఆగిపోయినట్టే. శ్రమలు వచ్చాయని నువ్వు ప్రార్థించడం ఆగిపోయావా, దేవుణ్ణి ప్రార్థించడం ఆపివేసినట్టే, దేవుడి మీద నమ్మకం పోయినట్టే. అందుకే అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్, జస్ట్ ప్రే ఫర్ ఇట్. శ్రమలు వచ్చాయి, ప్రేయర్. ప్రార్థనకు డిలే రావట్లేదా, ప్రేయర్. సో నీకు ప్రార్థనకు సమాధానం వచ్చిందా, ప్రేయర్. నేనైతే అన్నిటికీ ప్రేయర్ చేస్తానండి. నీళ్లు రాకపోయినా ప్రేయర్ చేస్తా, పెట్రోల్ దొరకకపోయినా ప్రేయర్ చేస్తా, గ్యాస్ దొరకకపోయినా ప్రేయర్ చేస్తా, కరెంటు లేకపోయినా ప్రేయర్ చేస్తా. ఎందుకంటే ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నేను దేవుడి మీద ఎవ్రీ సిచ్యువేషన్, ఈవెన్ పెన్ను కొనుక్కునేటప్పుడు కూడా నేను ప్రేయర్ చేసుకొని కొనుక్కుంటాను. బికాస్ ఆ 5 రూపీస్ కూడా దేవుడే ఇచ్చాడు నాకు. ₹1 కొత్తిమీర కొనేటప్పుడు కూడా థ్యాంక్ యూ జీసస్ ఐ ప్రేయర్ చేసుకొని ఇస్తా. ఆ 1 రూపీ కూడా నాకు దేవుడే ఇచ్చాడు. సో ఎందుకంటే ఐ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. నాకు రూపాయి ఇచ్చిన ఆయనే, ₹10 ఇచ్చిన ఆయనే, నాకు కరెంట్ ఇచ్చిన ఆయనే, వాటర్ ఇచ్చిన ఆయనే, ఏది ఇచ్చినా ఆయనే. అందుకే అన్నిటికీ థ్యాంక్స్ చెప్తాను, అన్నిటి గురించి ప్రార్థించుకుంటాను. ఏది ఖర్చు పెట్టి నాకు ప్రార్థించుకుంటాను, నాకు ఎవరైనా ఆఫరింగ్ ఇచ్చినా నేను వాళ్ళకి ఆఫరింగ్ ఇచ్చిన థ్యాంక్స్. ఏదైనా ఆయన ఇస్తేనే నా దగ్గరకు వచ్చింది. సో అలాంటి బ్లైండ్ ఫెయిత్ తోటి వెళ్ళిపోవాలి. చిన్న చిన్న వాటికి కూడా ప్రేయర్ చేసుకుంటా. చేయి నొప్పి ఉంటే చేయి నొప్పి ఉందని ప్రార్థన, కాలు నొప్పి ఉంటే కాలు నొప్పి ఉందని ప్రార్థన, మెడ నొప్పి ఉంటే మెడ నొప్పి ఉందని, అన్నిటికీ ప్రార్థననే. సో పిల్లలు మాట వినకపోయినా ప్రేయరే. చెప్పను నువ్వు మాట వినమని, జస్ట్ ప్రేయర్ చేసి వదిలేస్తాను దేవుడికి. సో ప్రేయర్. చిన్న చిన్న వాటికి కూడా ప్రేయర్ చేసుకొని నడవండి. నడిచేటప్పుడు ప్రార్థన, కూర్చునేటప్పుడు ప్రార్థన, వర్క్ చేసేటప్పుడు ప్రార్థన. సో యూ ఫీల్ దట్ గాడ్ ప్రజెన్స్. అంటే ఇక 365 days 24/7 గాడ్ ప్రజెన్స్ లో ఉన్నాయి. పడుకునేటప్పుడు ప్రార్థన, పడుకునేటప్పుడు నిద్ర రాకపోయినా ప్రార్థన, లేసేటప్పుడు ప్రార్థన, లేసుకుంటా ప్రార్థన. సో మధ్యరాత్రి మేలుకు వస్తే ప్రార్థన. సో చిన్న చిన్న వాటికి కూడా ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. ఇప్పుడు మన చిన్న పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో 3 years పాప, అన్నిటి మీద మన మీదనే మా మీదనే డిపెండ్ అవుతుందా కాదా? నాన్న స్నానం చెప్పి, డాడీ అన్నం తినిపి, సో డాడీ నన్ను అక్కడ తీసుకెళ్ళు, ఇక్కడ తీసుకెళ్ళు. సో అన్ని పేరెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. మా పాప 3 years, అదే 9th class పాప అలా డిపెండ్ కాదు. షీ విల్ గ్రో, తను ఇండివిజువల్ గా చూసుకుంటది. ఎందుకు? తనకు మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది, కానీ చిన్న పాపకి ఇంకంత రాలేదు. వచ్చాక తను కూడా లేదు. సో కానీ మనం ఎంత మెచ్యూరిటీ లెవెల్ వచ్చినా కూడా, ఎంత పెద్ద వాళ్ళమైనా, ఎంత ముసలి వాళ్ళమైనా, డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, దేవుడి మీదనే ఆధారపడండి. చిన్న చిన్న వాటికి ప్రార్థించుకోవడం నేర్చుకోండి. చిన్న అంశాలు కూడా ఆయన దగ్గరికి తీసుకురండి. ఆయన మీదనే ఆధారపడి, ఆయన తండ్రి. నువ్వు 100 సంవత్సరాలు వచ్చినా కూడా నువ్వు దేవుడి దృష్టిలో ఒక పాలు తాగే పసివాళ్ళమే. మనం గుర్తుపెట్టుకోండి, యేసయ్య దృష్టిలో మనందరము పాలు తాగే పసివాళ్ళతో సమానము యేసయ్యకి, చిన్న పిల్లలతో సమానము యేసయ్యకు. అంతేగాని నీకు 50 సంవత్సరాలు కదా, నీకు 50 సంవత్సరాలు కానీ దేవుడు అన్నాడు. ఆ ఏజ్ ని క్యాల్కులేట్ చేయడు దేవుడు ఎప్పుడైనా కూడా.
60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏజ్ ని క్యాల్కులేట్ చేయడు. ఎప్పుడైనా మనకు 100 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చినా మనం దేవుడి దృష్టికి పిల్లలం లాంటి వాళ్ళమే. మీ ఇంట్లో పసిపిల్లలు ఉన్నారా? 1 ఇయర్ పాప 2 ఇయర్ పాప అలాంటి వాళ్ళమే మనం దేవుడి దృష్టికి. మనం అందుకే మన పిల్లలు తప్పు చేస్తే మనం ఎలా అయితే సరిదిద్దుతామో యేసయ్య కూడా మనం తప్పు చేస్తే సరిదిద్దుతారు. మన పిల్లలు ఆహారం కావాలన్నా మన మీదనే, బట్టలు కావాలన్నా మన మీదనే, స్నానం చేపియాలన్నా మన మీదనే. ఆ 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు అన్ని మనల్ని అడుగుతారా లేదా? నాకు దాహం వేస్తుంది వాటర్ ఇవ్వమని, సో నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టమని, లేకపోతే నాకు మంచి డ్రెస్ కొనియమని, బొమ్మ కావాలని, వాళ్ళు అన్ని మనల్ని అడుగుతారా లేదా? అన్ని అడుగుతారు. మన పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు అన్ని మన మీదనే ఆధారపడతారు. అలాగే నువ్వు దేవుడి మీద అలాగే ఆధారపడాలి. ఒక 2 సంవత్సరాల పాప 3 సంవత్సరాల పాప ఎలాగైతే ఆధారపడుతుందో పేరెంట్స్ మీద, నువ్వు కూడా అలాగే ఆధారపడాలి దేవుడి మీద. నీకు జ్ఞానం ఉన్నా దేవుడి మీదనే ఆధారపడు, ధనం ఉన్నా దేవుడి మీదనే ఆధారపడు, ఐశ్వర్యం ఉన్నా దేవుడి మీదనే ఆధారపడు, సంపద ఉన్నా దేవుడి మీదనే ఆధారపడు, తెలివి ఉన్నా దేవుడి మీదనే ఆధారపడు. అన్ని చిన్న చిన్న వాటికి యు ఆర్ లైక్ ఏ డాటర్, యు ఆర్ లైక్ ఏ లిటిల్ డాటర్, యు ఆర్ లైక్ ఏ లిటిల్ ఏంజిల్ టు యువర్ ఫాదర్. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా 70-80 సంవత్సరాలు ఉన్నా కూడా మీరు దేవుడికి పిల్లలు లాంటి వాళ్ళమే. మనందరం కూడా చిన్న పిల్లల లాంటి వాళ్ళమే. అర్థమవుతుందా? సో ఆయన మనల్ని పిల్లల్లాగానే ట్రీట్ చేస్తాడు, కిడ్స్ లాగానే ట్రీట్ చేస్తాడు. సో దట్ ఈస్ ఐ లర్న్ ఫ్రమ్ గాడ్. అందుకే నేను చిన్న చిన్న వాటికి కూడా, చిన్న పిల్లలు ఎలాగైతే స్కూల్ ఫీజు కట్టాలి, ఇప్పుడు మా పిల్లలు స్కూల్ ఫీజు అడిగినా కూడా ఏసయ్య నా స్కూల్ ఫీజు కట్టాలి, పిల్లలకి నాకు ధనాన్ని పంపించు, నాకు ఫస్ట్ స్తోమత ఇవ్వు. ఒకవేళ స్కూల్ ఫీజు కట్టేటప్పుడు కూడా అయ్యా నాకు పిల్లలకు స్కూల్ ఫీజు కట్టే శక్తిని, స్తోమతను, ఆ డబ్బుని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నువ్వు ఇచ్చావు కాబట్టి నేను కట్టగలుగుతున్నాను. ఇలా కట్టలేని పరిస్థితుల్లో ఇంకెంతో మంది ఉన్నారు. నువ్వు ఇచ్చావు కాబట్టి పిల్లలకు పెంచిపోయి, నా పిల్లలు కాదు వాళ్ళు, నీ పిల్లలు నాయన, నీ పిల్లలు అడుగుతున్నారు నీ పిల్లలు అడుగుతున్నారు స్కూల్ ఫీజు కావాలని, వాళ్ళకి యూనిఫామ్ కొనాలని, లేకపోతే నీ పిల్లలు అడుగుతున్నారు వాళ్ళకి ఆహారం పెట్టాలని. సో నువ్వు ఇచ్చావు కాబట్టి నేను వాళ్ళకు ఆహారం పెట్టగలుగుతున్నాను, నువ్వు ఇచ్చావు కాబట్టే నేను వాళ్ళకు స్కూల్ ఫీజు కట్టగలుగుతున్నాను. సో నాదనేది లేదు, ఇక లైఫ్ లో తుడిచేశాను, నాది నేను అనేది తుడిచేశాను. అంతా వేసేనే, స్కూల్ ఫీజు ఇచ్చినా వేసేనే, డిలే అయినా వేసేనే, లేకపోతే ప్రార్థనకు జవాబు వచ్చినా వేసేనే, రాకపోయినా వేసేనే, అంతా అయినదే. సో ఐ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో దూకేవాడు ఎలా దూకుతాడంటే కంప్లీట్ గా 2 కాళ్ళు 2 చేతులు వదిలేసి నీళ్ళలో ఇట్లా టక్కున దూకుతాడు కదా, అంటే బాడీ మొత్తాన్ని వదిలేసి మొత్తానిగా నీళ్ళలో దూకేస్తాడు. సో నేను కూడా మొత్తానికి ఏ సైడ్ లో దూకేశాను. ఇక ఏది వచ్చినా ఆయన్నే, ఏది రాకపోయినా ఆయన్నే. సో అందుకే కంప్లీట్లీ ఐ డిపెండ్ ఆన్ గాడ్ ఉంది. చిన్న చిన్న వాటికి కూడా కరెంటు పైన ప్రార్థించుకుంటాడు. సో అంత ఇష్టం ప్రేయర్ అంటే నాకు. అంటే ఆయనకు చెప్పుకోవడం, అంటే ప్రతి చిన్న విషయాల్లో ఆయనను, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. చిన్న చిన్న వాటికి కూడా ప్రేయర్ చేసుకోవడం, చిన్న చిన్న వాటికి కూడా ఆయన మీద ఆధారపడడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వాటి మీద ఆయన మీద ఆధారపడకపోతే పెద్దవాటి మీద నువ్వు ఎలా ఆధారపడతావు? చిన్న వాటినే నువ్వు నమ్మకపోతే పెద్దవాటి మీద ఎలా నమ్ముతావు? సో అలా డిపెండ్ కాండి దేవుడి మీద. నీకు శ్రమ సంభవించిన ప్రార్థన చేయి, దాని గురించి బాధపడకు, చింతించకు. ఎవరికైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వాడు ప్రభువు నామమున అతని నూనెను రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఒక కాపరి మనకు ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. లైఫ్ లో ఒక కాపరి ఉండాలి. ఆ కాపరి యొక్క నడిపింపు ఉండాలి. ఆ కాపరి యొక్క ప్రార్థనలు చాలా క్షేమకరము, ఆ కుటుంబానికి క్షేమకరము, ఆ సంఘానికి క్షేమకరము. సంఘ పెద్దలు ఉండాలి. సో దేవుడు అలాంటి గొప్ప సంఘ పెద్దలను మనకు జీవితంలో పరిచయం చేసినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును. చూసారండి, విశ్వాసంతో ప్రార్థిస్తే ఏ రోగమైన నయమవుతుంది. విశ్వాసంతో ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, సమాధానం వస్తుంది, సాక్ష్యం వస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును, ప్రభు అతన్ని లేపును. చూసారండి, ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి స్వస్థతపరుస్తాడు, దేవుడు అతన్ని లేపుతాడు. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చూసారా, ప్రేయర్ కి అలా ఉంటుందండి. సో ప్రేయర్ కి అల్టిమేట్ పవర్ ఉంటుంది. ప్రేయర్ కి రోగులు స్వస్థతపడతారు. ప్రేయర్ చేసుకోవడం వల్ల పాపాలు క్షమించబడతాయి. ప్రేయర్ చేసుకోవడం వల్ల మనం దేవుడి యొక్క అద్భుతాలు, ఆశ్చర్య మహిమ గల కార్యాలను చూడొచ్చు. సో అందుకే డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. సో నేను మీటింగ్స్ ఉన్నాయి అనుకోండి, నేను ఆల్మోస్ట్ ఒక 100 టైమ్స్ క్యాన్సిల్ అయ్యాను. లార్డ్ ఈ రోజు నాకు ఈ మీటింగ్స్ వద్దు, ఐ డోంట్ వాంట్ ఇట్, ఐ క్యాన్సిల్ అయిపోతాయి. అలా చాలా సార్లు అయ్యాయి, ఆఖరి మినిట్ లో క్యాన్సిల్ అయిపోయాయి. సో ఏదైనా నొప్పినా కూడా లార్డ్ నాకు ఈ నొప్పి వద్దు, యేసునామంలో తీసేసాయి. సో గాడ్ హీల్ దట్ ప్రాబ్లం రైట్ అవే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఫేత్ ఒక మాట పలుకుతాను, ఆ ఫేత్ తో మాట పలికినప్పుడు అది వచ్చేస్తుంది సమాధానం. సో అందుకే
అందుకే నీ ప్రేయర్ విశ్వాసంతో ప్రార్థించు, ఏదో బ్లైండ్ గా ప్రార్థించకు. దేవుడు నా ప్రార్థనను విన్నాడు, నా ప్రార్థనను నమ్మాడు, నా ప్రార్థనను ఆలకించాడని నమ్మి విశ్వసించి ప్రార్థించు. అప్పుడు తప్పకుండా నువ్వు ప్రార్థనకు జవాబు పొందుకుంటావు. సో అందుకే ఫేత్ 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 అల్టిమేట్ గా పనిచేసేది ఫేతే. పాపాలు క్షమించబడాలన్నా ఫేతే. లేకపోతే నేను ఇంకా పాపిని 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 అనుకున్నావు అనుకో, నువ్వు పాపం అవుతావు. లేదు నా పాపాలన్నీ దేవుడు క్షమించేశాడు అని అనుకున్నావు అనుకో, దేవుడు క్షమించేశాడు. నీ బిలీఫ్ సిస్టమ్ బట్టే నడుస్తుందండి. సో నా లోపల రోగం లేదు, పోయింది, తీసేశాడు అని నమ్ము, దేవుడు తీసేస్తాడు. ఒక రోజు కాకపోయినా ఒక రోజుకి. సో నా ఆర్థిక సమస్యలు తీసేశాడు దేవుడు, థ్యాంక్ యూ ప్రభు, నా ఆర్థిక సమస్యలను తీసేసావు. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు, నా ఆర్థిక సమస్యలను తీసేసావు. అలా ప్రెషర్ గా, హోప్ తో, కాన్ఫిడెంట్ తో నువ్వు చెప్పు. నూటొక్కసారికి అది టక్కున తాకితుంది. నీ విశ్వాసంతో ఒక మాట బయలుదేరుతుంది. ఒక బాణం బయలుదేరినట్టు బయలుదేరి తాకుతుంది. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాట గలవారై ఉండకుడి. చూసారా, దేవుడి విషయంలో మోమాట పడద్దు, దేవుడివి నమ్మడంలో మోమాట పడద్దు. విశ్వసించు దేవుణ్ణి. నేను చెప్పాను కదా, అందరికి 10 ఆప్షన్స్ ఉన్నాయి, 100 ఆప్షన్స్ ఉన్నాయి. అన్నిలకైతే 100 ఆప్షన్స్ ఉంటాయండి. వాస్తవాన్ని, జ్యోతిష్కం అని, ఆ దేవుడని, ఈ దేవుడని, మంగళవారం అని, సోమవారం అని, శుక్రవారం, శనివారం, ఆదివారం ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు. సో అలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనకు ఓన్లీ 1 ఓన్లీ ఆప్షన్ యేసుక్రీస్తు. అంతే. చావైన ఆయనే, రేవైన ఆయనే, జీవమైన ఆయనే, నా మరణమైన ఆయనే. సో ప్రార్థనకు జవాబు వచ్చిన ఆయనే, రాకపోయిన ఆయనే. సో ఆయన నువ్వు ఎలా నమ్మాలి? ఆయన మీదనే నువ్వు ఆధారపడాలి. కంప్లీట్ గా ఆయన ఒళ్ళో కూర్చోవాల్సిందే మనం వెళ్ళి. ఆయన మీదనే నువ్వు ఇయ్యాల్సిందే ప్రభా, నువ్వు తప్పించిగా నాకు ఎవ్వరు లేరు, ఎవరు రారు, ఎవరు ఉండరు కూడా. నువ్వు ఇయ్యాల్సిందే, నాకు నువ్వు చేయాల్సిందే. విశ్వాసము అంతే, నువ్వే అంతేగా. నువ్వు తప్పించి నాకు వేరే వేరే ఒక్క ఆవగింజంత హోప్ కూడా ఇక్కడ నుంచి లేదు. నువ్వు కదులుతేనే నాకు కదులుతుంది, నువ్వు ఇస్తేనే నాకు వస్తుంది, నువ్వు చేస్తేనే నాకు వస్తుంది, నువ్వు చేయకపోతే నాకు రానే రాదు. సో అలా బ్లైండ్ ఫేత్ తో ఉండండి గాడ్ మీద, బ్లైండ్ ఫేత్ తోటి. సెకండ్ ఆప్షన్ కోసం సెర్చ్ చేయొద్దు, సెకండ్ ఒపీనియన్ కోసం వెతకద్దు. అప్పుడు నీ విశ్వాసం లేనట్టు. అర్థమవుతుందా? సో మన చిన్నపిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనల్ని అడుగుతారు, ఎవరిని అడగరు? మా డాడీ, మా మమ్మీని అడుగుతాను. సో అలా ఈజ్ యువర్ ఫాదర్, ఈజ్ యువర్ మదర్, ఈజ్ యువర్ బ్రదర్, ఈజ్ యువర్ మెంటర్, ఈజ్ యువర్ టీచర్, ఈజ్ యువర్ గైడ్, ఈజ్ యువర్ గాడ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అందుకే ఆస్క్ గాడ్ ఓన్లీ, బిలీవ్ గాడ్ ఓన్లీ. సో ఆయననే నమ్మండి, ఆయన మీదనే ఆధారపడండి. మోమాట పడకై ఉండకండి, మోమాట పడకుండా ఉండండి దేవుడి విషయంలో. విశ్వాస విషయంలో మోమాట పడద్దు అంటున్నాడు. అంటే డౌట్ పడద్దు విశ్వాస విషయంలో. యేసుక్రీస్తుని గూర్చి డౌట్ పడద్దు. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక మెసేజ్ చెప్పాను, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఆ కాన్సెప్టే లేదు ఆయన దగ్గర. అసాధ్యం అన్న కాన్సెప్టే లేదు. నీ ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడికి అసాధ్యం అని అనుకో. ఆయనకి సాధ్యమే, కానీ పరీక్షిస్తున్నాడు. అందుకే బీ పాజిటివ్ టువర్డ్స్ ది జీసస్ క్రైస్ట్. ఆల్ ద టైమ్ పాజిటివ్ గా ఉండండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? చూసారా, క్రియలు లేకుండా విశ్వాసము మృతతుల్యము. క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉన్నదని చెప్తే అట్టి విశ్వాసము రక్షింపదు. ఎందుకంటే అమ్మా, రేపు పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది విశ్వాసులనే. ఒకటే గుర్తుపెట్టా, విశ్వాసం అంటే నువ్వు దేవుని నమ్ముకున్నానగానే విశ్వాసం అయిపోదు. అన్ని ఇచ్చి చూస్తాడు, అన్ని తీసేసి చూస్తాడు దేవుడు. అదే విశ్వాసము. అన్ని ప్రార్థనలకు జవాబు ఇచ్చి చూస్తాడు, ప్రార్థనలకు జవాబు రాకుండా చూస్తాడు. విశ్వాసము. నీకు శోధనలు, వేదనలు, రోదనలు తీసుకొచ్చి నిన్ను పరీక్షిస్తాడు. అదే విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి? దేవుడి నుంచి తొలగిపోకుండా ఉండడమే విశ్వాసము. దేవుడి నుంచి మళ్ళకపోకుండా ఉండడమే నిజమైన విశ్వాసము. సో దేవుడికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళకుండా ఆయన డైరెక్షన్ లో వెళ్ళడమే విశ్వాసము. అలాంటి విశ్వాసం పరీక్షించబడుతుంది. అబ్రహాము పరీక్షించబడ్డాడు, యాకోబు, ఇస్సాకు, సొలొమోను, దావీదు, దానియేలు అండ్ మోషే, యెహోషువ అందరూ కూడా పరీక్షించబడ్డారు. యోబు ఘోరంగా పరీక్షించబడ్డాడు, 40 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. సో ఇలా విశ్వాసంలో అట్లా నిలకడగా ఉంటే గానీ నువ్వు విశ్వాసం అనగా, ఆ విశ్వాసమే నిన్ను పరలోకానికి చేరుతుంది. అందుకే దేవుడు ఇవన్నీ పెట్టేసి జయించి పరలోకానికి రా అంటాడు. ఇవన్నీ పెడతాడు, కష్టం పెడతాడు, సుఖం పెడతాడు, నష్టం పెడతాడు, లాభం పెడతాడు, శ్రమ పెడతాడు, అవమానాలు పెడతాడు, నిందలు పెడతాడు. అందుకే భూలోకంలో నేను దేవుని నమ్మినప్పని చూస్తున్నాను. సో అన్యుల కంటే ఎక్కువ కష్టాలు క్రైస్తవులు నేను చూశాను. అన్యులకు డిలే కాదండి, వాళ్ళకు టైంకి మ్యారేజ్ అవుతుంది, టైంకి వెళుతుంది. ఈ దసరాకి ఒక కారు కొంటే మళ్ళీ ఇంకో దసరాకి ఇంకో కారు కొంటారు.
సో అలా ఉంటది. కానీ ఎక్కువ కష్టాలు ఇవే. ఎక్కువ ఎక్కువ చూస్తుంది ఇక్కడనే క్రైస్తవ ఇళ్ళల్లో, వాళ్ళ ఇళ్ళలో డిలే చూడడం. ఎందుకంటే ఇవన్నీ పరీక్షలు. దేవుడు పరీక్షిస్తున్నాడు. సో వీళ్ళ విశ్వాసం ఉంటదా? ఉండదా? విశ్వాసంలో ఉంటున్నారా? ఉండరా? అని దేవుడు నన్నైతే ఘోరంగా పరీక్షించాడు. నాకు నేను పుట్టినప్పటి నుంచి లేని శోధనలు, లేని పరీక్షలు, లేని అవమానాలు, లేని నిందలు మోయడం జరిగింది. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ బికాస్ ఐఎమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఒకప్పుడు లేవు, అంటే నేను రిస్క్ లో ఉన్నాను. ఇప్పుడు నాకు శోధనలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. అయితే నేను సేఫ్ జోన్ లో ఉన్నాను. నా ఆత్మ రక్షించబడుతుంది, నా ఆత్మ పరలోకానికి వెళ్తుంది. అందుకే ఈ పరీక్షలు వస్తున్నాయి అని నమ్మాను, విశ్వసించాను. ఎంత వచ్చినా కూడా నేను దేవుడి మీదనే ఆధారపడుతున్నాను, ఆయన మీదనే ఆధారపడుతున్నాను, ఆయన్నే ఆధారణ చేసుకున్నాను. సో మనందరం కూడా అలాగే ఉండాలి. అందుకే పరీక్షలు వచ్చినప్పుడు అది విశ్వాసానికి వచ్చిన పరీక్ష. పరీక్ష వచ్చినప్పుడు మనము క్రియలలో చూపించినప్పుడు ఆ విశ్వాసము ఎన్న తగినది, అప్రూవ్ అవుతుంది. ఓకే, ఇతను నిజమైన విశ్వాసే. నేను ఇన్ని కష్టాలు పెట్టినా, ఇన్ని బాధలు పెట్టినా వెనుక నుంచి వెళ్ళలేదు, తొలగలేదు. సో ఐఎమ్ అప్రూవింగ్ హిస్ ఫెయిత్. అందుకే అబ్రహాం యొక్క విశ్వాసము పరీక్షించబడి దేవుడు ఏమన్నాడు? నువ్వు విశ్వాసులకే తండ్రివి అన్నాడు. యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు. యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ అన్నాడు అబ్రహాంని. సో అంతగా పరీక్షించాడు అబ్రహాంని. సో అలాగే నీ విశ్వాసం కూడా పరీక్షించి నువ్వు కూడా ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ ఫెయిత్ కావాలి. మనందరం కూడా అలా కావాలి. సో అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండా. సో విశ్వాసము కలిగి సందేహింపకుండా. సో డౌట్ ఉండదు ఎప్పుడైనా. ఈ అంజూరపు చెట్టును జరిగి దానిని చేయుటకు మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీ వెత్తబడిలో సముద్రంలో పడబోయేదుగా కానీ చెప్పిన అలాగే జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. సో ఫెయిత్ తో మాట్లాడండి. ఐ రిసీవ్డ్ హీలింగ్, ఐ రిసీవ్డ్ డెలివరెన్స్, ఐ రిసీవ్డ్ ప్రాస్పారిటీ, ఐ రిసీవ్డ్ అనాయింటింగ్, ఐ రిసీవ్డ్ యువర్ ఫేవర్, ఐ రిసీవ్డ్ యువర్ హెల్ప్. విశ్వాసంతో అనండి, ఐ రిసీవ్డ్ ఇట్ అనండి. సో సందేహించకండి. ఐ రిసీవ్డ్ న్యూ జాబ్, ఐ రిసీవ్డ్ న్యూ కార్, ఐ రిసీవ్డ్ న్యూ అనాయింటింగ్. సో డోంట్ డౌట్ ఆన్ గాడ్. ఇప్పుడు నిశ్చయంగా మీకు వస్తుంది. మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. సో యు ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. అందుకే ఐ రిసీవ్డ్ టుడే మై లార్డ్, ఐ రిసీవ్డ్ నౌ ఓన్లీ, ఐ రిసీవ్డ్ మై ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్, ఐ రిసీవ్ మై ప్రెగ్నెన్సీ, ఐ రిసీవ్డ్ మై జాబ్, ఐ రిసీవ్డ్ మై న్యూ హౌస్, ఐ రిసీవ్డ్ మై న్యూ కార్, ఐ రిసీవ్డ్ మై ప్రాస్పారిటీ, ఐ రిసీవ్డ్ మై బ్లెస్సింగ్ టుడే. థ్యాంక్ యూ జీసస్, ఐ రిసీవ్డ్ ఇట్. అంతే చాలు. ఆ ఫెయిత్ వల్ల అడండి. అది నువ్వు నమ్మిన ఎడల అది మీకు అనుగ్రహించడం. చూసారా, ఫెయిత్ వచ్చినప్పుడు నువ్వు నమ్మడం కాదు, రాకున్నప్పుడు కూడా నువ్వు నమ్ముతావు. చూసారా, అదే ఫెయిత్. ఆ రాకున్నా కూడా నమ్ముతావు, నమ్మినావు. చూసావా, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు ప్రార్థనలకు జవాబిస్తాడు. సో చూసారా, ఎంటైర్ డిపెండ్ ఆన్ ద బిలీవ్ సిస్టమ్ ఓన్లీ. బిలీవ్ సిస్టమ్ మీదనే ఆధారపడింది, నీ విశ్వాసం మీదనే ఆధారపడింది. అందుకే ఈ యొక్క మెసేజ్ కి టైటిల్ నీ విశ్వాసమే పెట్టాను. నీ విశ్వాసమే, అంతే, ఇక్కడ ఏమీ లేదు. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధాన గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనము. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసమే నీకు సమాధానం ఇస్తుంది. నేను చెప్తున్నా కదా, ఆ అపవాది లక్ష తలంపులు కలిగి ఉండనివ్వండి, నీ విశ్వాసంతో ఆ 1,00,000 తలంపులను చెడగొట్టచ్చు, 1,00,000 తలంపులను ఎగిరేయచ్చు. సో 1,00,000 తలంపులను, 1,00,000 బాణాలను నువ్వు ఆర్పివేయచ్చు నీ విశ్వాసంతో. సో దెర్ ఇస్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. అందుకే అందరూ ప్రేయర్ చేసుకోవాలి. ఇప్పటిదాకా ఏమని ప్రేయర్ చేసుకున్నారు? నాకు విశ్వాసం ఇవ్వు ప్రభు, ఇవ్వు ప్రభు అని ప్రేయర్ చేసుకున్నారు కదా. ఈ రోజు నుంచి నేను ఒక అంశం చెప్తున్నాను. విశ్వాసాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభువా, నన్ను విశ్వాసంలో నడిపిస్తున్నందుకు థ్యాంక్స్ ప్రభువా, నన్ను విశ్వాసంలో జీవించేలాగా సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభువా, నా విశ్వాసాన్ని మల్టిప్లై చేసినందుకు థ్యాంక్స్ ప్రభువా, నా విశ్వాసాన్ని డబల్ చేసినందుకు థ్యాంక్స్ ప్రభువా. ఎందుకు ఇలా చేయమంటున్నాను? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారో అవి దొరికినవని నమ్మండి. సో యు ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. ఆల్రెడీ యూ రిసీవ్డ్ ద ఫెయిత్ ఫ్రమ్ గాడ్, ఆల్రెడీ యూ రిసీవ్డ్ ఫేవర్ ఫ్రమ్ గాడ్. మీరు ఇలాగే ప్రార్థించాలి. ఈ రోజు నాకు ఫేవర్ ని దయచేసావు, ఈ రోజు నేను ఐ రిసీవ్డ్ ఫేవర్, ఐ రిసీవ్డ్ యువర్ హెల్ప్, ఐ రిసీవ్డ్ యువర్ గ్రేస్, ఐ రిసీవ్డ్ యువర్ ఫెయిత్, ఐ రిసీవ్డ్ యువర్ బ్లెస్సింగ్, ఐ రిసీవ్డ్ యువర్ అనాయింటింగ్, ఐ రిసీవ్డ్ ఎవ్రీథింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. దాట్స్ ఇట్. ఫెయిత్ తో మాట్లాడాలి, ఫెయిత్ తో మాట్లాడాలి, విశ్వాసంతో పలకాలి. ఏది పలికినా కూడా. ఇప్పుడు నేను ఇలా పలికాను, నా మనసులో సందేహం ఉన్నది అనుకోండి, నా ప్రార్థనకు జవాబు రాదు. అందుకే డబల్ మై ఫెయిత్, నా ఫెయిత్ ని చేసినందుకు ప్రభువా. నేను చాలా అంశాల మీద అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పి నేను పొందుకున్నాను, ఇంకా అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్తున్నాను, తప్పకుండా నేను పొందుకుంటాను. సో అర్థమవుతుందా? అందుకే నీ విశ్వాసమే. ఇదిగో చూసారా, ఫైనల్ గా ఇక్కడ పడింది మన వాక్యము. అందుకు ఆయన
అంటున్నది ఎవరు? దేవుడు, యేసు ప్రభు వారు. నేను ప్రేర్ చేశాను అంటున్నాడా? అనట్లేదు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. సో చూసారా, ఇప్పుడు మీ పిల్లలు చదువుకోగలిగారు, మీరు వీసాలు పొందుకోగలిగారు, లేకపోతే మీ జాబులు వచ్చాయి, మీరు ఎంతో కొంత సమృద్ధిలో ఉన్నారు అంటే మీ విశ్వాసమే. ఇంకా కొన్నిటికి సమాధానం రాలేదంటే అది కూడా మీ విశ్వాసము లేకపోవడం వల్లనే. ఇక్కడ ఎవరు ఏం చేసేది ఏం లేదమ్మా, ఎవరికెవరు ఫేవర్ చేసేది లేదు, ఎవరికెవరు హెల్ప్ చేసేది ఏం లేదు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు క్రియలు జరుగుతాయి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నీకు వీసా, నీ విశ్వాసమే నీకు ఉద్యోగము, నీ విశ్వాసమే నీ పిల్లల్ని చదివించింది, నీ విశ్వాసమే నువ్వు గొప్పదానిగా చేసింది. సమాధానము కలదానమే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. నా మాట విని నన్ను పంపిని వాని అందు విశ్వాసం ఉంచువాడు. చూసారా, యేసయ్య మీద విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో విశ్వాసముకి పరలోకానికి ద్వారాలు ఓపెన్ చేస్తాయి. పరలోక ద్వారాలను మనము చూడొచ్చు. అంటే విశ్వాసంతో నువ్వు నడిస్తే నువ్వు పరలోకానికి చేరుతావు. విశ్వాసం అంటే ఏంటిది? అన్ని వేళలా దేవుణ్ణి నమ్మడమే, అన్ని సమయాలలో దేవుడి మీద ఆధారపడడమే. ఎప్పుడు వచ్చినా కూడా, ఎన్ని వచ్చినా కూడా దేవుడి మీద సనగకుండా, గునగకుండా, అలగకుండా నీ ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉంటావో రానప్పుడు కూడా అలాగే సంతోషంగా ఉండాలి. నువ్వు ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు దేవుని ఎలాగైతే స్తుతిస్తావో, ఆరాధిస్తావో, అలాగే నువ్వు ప్రార్థనకు జవాబు వచ్చినా కూడా ఆరాధించాలి, స్తుతించాలి. అదే నిజమైన విశ్వాసము. వచ్చినప్పుడు చేయడం కాదు, రానప్పుడు చేయడమే నిజమైన విశ్వాసము. సక్సెస్ లో ఉన్నప్పుడు కాదు, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించడమే నిజమైన విశ్వాసము. ఆ విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. సో ఇల్ కంప్లీటెడ్. సో నజరుడైన యేసయ్య, నీ విశ్వాసము అనే వాక్యము ద్వారా మా అందరి విశ్వాసాలను పెంచినందుకు మీకే మహిమ కలుగును కాక. ఇంత గొప్ప దివ్యమైన వాక్యాన్ని మాకు అందించినందుకు వందనాలు. ఈ రోజుతో ఈ సిరీస్ ని కంప్లీట్ చేశావు నాయన. అయ్యా, ఎవరు కూడా మర్చిపోకుండా అందరూ జ్ఞానంతో ఈ యొక్క సిరీస్ ని గుర్తుంచుకునే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.